ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. బాగున్నారా? ప్రభు కృప మీకు తోడై ఉండను గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుతున్నాను. ప్రయాసపడి భారము మోసుకొని కూర్చున్న జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. యేసు ప్రభు వారు అంటున్నారు, ప్రయాసపడుతున్నారా? భారం మోస్తున్నారా? పాపపు ఊబి చేత ప్రయాసం పాపములో ఉండి ఆ పాపము మిమ్మల్ని ఏల్తూ భారంగా మీ పైన ఉండి ఇదిగో సమాధానం లేకుండా నెమ్మది లేకుండా చేస్తుంటే యేసు ప్రభు వారు అంటున్నారు, ఎందుకంటే ఆయనే మార్గం సత్యమై ఉంటున్నాడు. ఆయన ద్వారా తప్ప తండ్రి ఎదుగుకి ఎవ్వరు కూడా వెళ్ళలేరు. అందుకే ప్రభు అంటున్నాడు, మీ భారం అంతటిలో నుండి విడిపించి, మీ పాపములో నుండి మిమ్మల్ని విడిపించి రక్షించగల దేవుడు నేను, కాబట్టి నా యుద్ధకు రండి అంటున్నాడు. ఈరోజు ఇంకా నువ్వు రక్షించబడక ఉండుంటే, భారము బరువెక్కిపోయి బాధలో నువ్వు ఉంటే, దేవుని బిడ్డ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయననే నీకు విడుదలనిచ్చేవాడు, రక్షించేవాడు. కాబట్టి ఇదిగో ఆ భారం అంతటిని, నీ పాప భారం, నీకున్న భారం అంతటిని దేవుని యొద్ద అప్పగించేసే. అప్పుడు ఏమవుతుందంటే ఆయన నీకు విశ్రాంతినిస్తాడు. అవును, ఈరోజు రక్షించబడ్డ వాళ్ళని అందరినీ అడిగినప్పుడు, మీలో కొంతమంది కూడా రక్షించబడ్డారు కదా, మిమ్మల్ని అడిగితే మీ పైన ఏదైనా భారం మోపబడి ఉందంటే లేదు. యేసు ప్రభు వారు ఆ భారం తీసివేసి ఆయన తన నెమ్మదిని, విశ్రాంతిని మాకు ఇచ్చాడని చెప్తున్నారు కదా. అవును దేవుని బిడ్డ, ఇదిగో నీకు ఇంకను దేవుడు విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు, నెమ్మదిని ఇవ్వబోతున్నాడు. ఇదిగో అశాంతితో నువ్వు బాధపడుతూ ఉంటే నీ అశాంతి నుండి దేవుడు విడిపించి ఆయన నెమ్మదిని, సమాధానాన్ని ఇచ్చి ఇదిగో విశ్రాంతిని దేవుణ్ణి కలగజేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం నువ్వు ఎక్కడి నుంచి వింటున్నా, ఇంకా నువ్వు రక్షించబడకపోతే మంచి అవకాశం. ఇదిగో యేసుని సొంత రక్షకునిగా అంగీకరించు, ఆయన యొద్దకు రండి, ప్రభు మీకు విడుదలనిస్తాడు. రెండవది, దేవుడు నీకు విశ్రాంతిని కలగజేయబోతున్నాడు. అంటే నువ్వు ప్రశాంతంగా మంచి దినములు, ఆరోగ్యకరమైన దినములు ఇదిగో దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు ఆయన కృప ద్వారా. కాబట్టి ఈ వాక్యమును ఇదిగో నమ్ముతూ, నేను దేవుని యొద్దకు వచ్చి నా పాపములు ఒప్పుకొని విడిచిపెడతాను, నాకు విశ్రాంతి కావాలి అని అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ మీరు రక్షించబడి ఉన్న వాళ్ళకు దేవుడు నీకు విశ్రాంతిని ఇస్తాడు, నెమ్మదినిచ్చి సమాధానపరచబోతున్నాడు. కాబట్టి ఈ మాటలు ప్రభు మన హృదయంలో భద్రపరచును గాక. మీకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంతోమంది బిడ్డలైతే వాక్యాన్ని వింటున్నారు. అవునయ్యా, నీ ద్వారానే రక్షణ. కాబట్టి అయ్యా, విన్నవారి హృదయాల్లో నెమ్మది, సమాధానాన్ని ఇచ్చి మయం పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.